నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్, రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? వైపు బీఆర్ఎస్ మొన్ననే సభ పెట్టింది, పూర్తిసారి సక్సెస్ అయింది చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం సభ ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు, ఖాళీ కుర్చీలకే ప్రసంగం ఇచ్చి కేసీఆర్ వెళ్ళిపోయిందని ఒకవైపు చెప్తుంది. మరోవైపు కులగణన, స్టేట్ లో మొదలైన కులగణన ఇప్పుడు కేంద్రాన్ని దాకింది. ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టిన కులగణన ఇదే విధానాన్ని మోదీ గారు అనుసరిస్తుందని కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తుంది. రాహుల్ గాంధీ కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము బీహార్లో తెలంగాణలో సక్సెస్ఫుల్ గా కులగణన జరిపినాం, కేంద్రానికి కులగణన విషయం ఏ సహాయమైనా సరే మేము అండగా ఉంటాం, ఖచ్చితంగా మేము సహకరిస్తాం, మీకు సూచనలు సలహాలు ఉంటే మా నుంచి తీసుకోండి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. మాట్లాడదాం వీటిపైన ఏముంటుందో. మనతో పాటు కాంగ్రెస్ యంగ్ లీడర్ ఫైర్ బ్రాండ్ మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేసి ప్రయత్నిద్దాం అన్న. నమస్తే. రైట్, ముందుగా రాష్ట్రం గురించి మాట్లాడదామన్నా, ఎట్లుంది రాష్ట్రంలో పరిస్థితి ప్రస్తుతం? పవన్కు మాట ఇవ్వమంటారా? రాష్ట్ర రాజకీయాలకు, రాష్ట్ర ప్రజాపాలనకు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలన ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి గడపకు ఇచ్చిన ప్రతి గ్యారంటీని చేర్చే పనుల్లో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమే ఉంది. ఇచ్చిన ప్రతి గ్యారంటీని నెరవేర్చి తీరుతామన్న మాట ప్రకారంగా ప్రజాపాలన ద్వారా ప్రజలకు ప్రత్యక్షంగా అన్ని ఫలాలు చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రణాళిక అదే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. నడుస్తుందన్న ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో. మీకు ఎక్కడ కావాలి సాక్ష్యం చెప్పండి? ఇంతకు మునుపు జర్నలిస్టులకి కూడా మాట్లాడే నైతిక ఉండే, ఇక్కడ ఉండే హక్కు ఉండేనా? ఎక్కడ నిర్బంధం మాట్లాడడానికి మాట్లాడుతూ నువ్వు అనేది ఇంత బాహాటంగా. ఇంతకు ముందుకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లేకుండా ఇప్పుడు ధర్నా చౌక్ ఉంది కదా. ఇప్పుడు మీ హక్కులని కాపాడనికే ఉన్నప్పుడు ఇంతకు ముందుకు గత 2014-23 దాకా ఎక్కడ ఉండే చెప్పండి? కేవలం నియంత్రిత పాలన ఉండే, నలుగురు వ్యక్తుల మధ్య కబంధ హస్తాల మధ్య అప్పుడు పాలన ఉండే. ఇప్పుడు 4 కోట్ల వ్యక్తుల మధ్యలో పాలన వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు బీఆర్ఎస్ పార్టీ ఉన్న పాలనకు తేడా. వాళ్ళు ఏ చేసిన తప్పును మీరు రిపీట్ చేయట్లేదంటారన్న? మేము తప్పు అనే మాటని, తప్పు అనే పదానికి మేము చాలా దూరంగా ఉంటాం. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు జర్నలిస్టులను కావచ్చు, ప్రజా సంఘాలను బెదిరిస్తున్నట్టు మీరు బెదిరిపట్లేరా? మీరే ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్టులను బట్టలు కొడతా అన్నది మీరు గారా? నేనేమో నాకు చిన్న ఒక మాట ఏంటంటే, నేను ఒక రాజకీయవేత్తగా ఉన్నాను, మీరు జర్నలిస్ట్గా ఉన్నారు. కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి కావాలని ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ గారి పైన, వారి కుటుంబం పైన, ఈవెన్ మహిళల పైన, వారి కుటుంబ సభ్యుల పైన కూడా అవహేళనగా మాట్లాడుతున్నప్పుడు నేను అన్నమాట వాస్తవమే. ఎందుకన్నాను? చాలా మట్టుకు నేను కూడా జర్నలిజం చేశాను మిస్టర్ పవన్. పొట్టిశ్రీరామ్ విద్యావిషయంలో 2 సెకండ్ చదువుతున్నాను. మళ్ళీ నేను లాక్ వచ్చాను, ఎల్ఎల్బి చేశాను. కొన్ని విషయాలు చెప్తున్నాను. జర్నలిజం అంటే ఏముంటుంది? కొన్ని పదాలు స్పష్టంగా ఎవరన్నా అశ్లీలమైన పదాలు వాడినప్పుడు, అంటే విలేకరులు కానీ మనం ఎవరన్నా వాడినప్పుడు దాన్ని రూప్ చేయడమో, దాన్ని స్టాప్ చేయడమో, బీప్ చేయడమో అనేది మీ యొక్క నైతిక విలువకు ఉన్నటువంటి చాలా పెద్ద పీట. ఇంత ముందుకు 2001 సంవత్సరంలో బషీర్బాగ్ కాల్పులలో అప్పటి జర్నలిస్టులు వాళ్ళ ప్రాణాలను తగ్గించి చిత్రాల కోసం, అంటే నిజమైన చిత్రాల కోసం జరుగుతున్న సత్యాలను తెలపడానికి అప్పుడు వాళ్ళు ప్రాణ త్యాగాలు చేశారు, ప్రాణాలకు అడ్డుకొడ్డి జర్నలిజం చేశారు. కాబట్టి నిజాలు బయటపడ్డాయి. ఇప్పుడు నేను చెప్పమంటారా? కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కొంతమంది జర్నలిస్టులని వాళ్ళని ముందు పెట్టి, జర్నలిస్ట్ కాదు వాళ్ళు, ముందు పెట్టి కావాలని పొద్దున్న లోగానే, ఉదయం 6 గంటల లోగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిట్టడం, కాంగ్రెస్ పార్టీని తిట్టడం, వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టడం తప్ప ఎప్పుడన్నా కానీ వాళ్ళ నోటితో ఈ బస్తో ఫ్రీ బస్ వచ్చింది, 10 లక్షల రూపాయల ఆర్ఎక్సీ వచ్చింది, 500 సన్నాలకు బియ్యం వచ్చింది, అదేవిధంగా 55,000 పైచీలకు ఉద్యోగాలు వచ్చినాయి, డిఎస్సి ఇచ్చినారు, గ్రూప్ 1 ఇచ్చినారు, మన విద్యా కమిషన్ వచ్చింది, వ్యవసాయ కమిషన్ వచ్చింది అని చెప్పారా? నోటికొచ్చి చెప్పలేరు. కొన్ని ఛానళ్ళు ఇలా చెప్పకపోవడం వల్ల నిజం అనేది దాచుకుంటుంది, అబద్ధం అనేది రాజ్యం వెళ్తున్నది అని చెప్తున్నారు మీకు. మీరేమో తిట్టిపిస్తున్నారని మీరు అంటారు, ప్రజలేమో ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకే వాళ్ళ ఉన్న ఆవేదన బయట చెప్తున్నారని వాళ్ళు అంటారు. పవన్, నేను మాట చెప్పమంటారా? ఇచ్చిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాం, నెరవేరుస్తున్నాం. మీకు ఏది కావాలి చెప్పండి? మీకు ఫ్రీ బస్సు కాలేదా? నిజంగా ఫ్రీ బస్సు ప్రజలు
మొన్న చదువుకున్నారు ఉమ్. మొన్న ఎందుకన్నా సరే? బీఆర్ఎస్ మీటింగ్ కి ఎక్కడన్నా మహిళ వచ్చిందా అడుగుతున్నాను నేను. ఉమ్, మీకు ఆ దమ్ముందా దమ్ముందా? ఉమ్, బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో సభ పెట్టిర్రో రభస పెట్టిర్రో ఏమైనా చీటింగ్ పెట్టిరో తెలియదు కానీ అక్కడ ఒక మహిళ దర్శనం కూడా కాకపోవడం అంటే సగభాగమైన మహిళలు ఉమ్, మిమ్మల్ని వ్యతిరేకించినారు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, అసలు మీరు మాకు అవసరం లేదని చెప్పి ఉమ్, రాలేటటువంటి ఉమ్. సమావేశం అది. మీరు తీసుకున్నట్టు నిజంగా ఉస్తబస్ వల్ల మహిళలు సంతోషంగా ఉన్నారా? ఒకవేళ సంతోషంగా ఉంటే దాంట్లో కొట్టుకున్న వీడియోలు కావచ్చు, లేకపోతే జనాలు ఎగబడుతున్న వీడియోలు ఎందుకు బయటకు వస్తున్నాయి అంత సంతోషంగా ఉంటే? నేను ఒక మాట చెప్పమంటారా, ఉమ్, మీరున్నారు ఇంతకు మునుపు అమ్మ కానీ చిన్నమ్మ కానీ మన చెల్లె కానీ కాలేజీ పోతుండే, అమ్మమ్మ ఇంటికి పోతుండే, చెల్లె జాబ్ పోతుండే, చెల్లె స్కూల్ పోతుండే. మనం అమ్మ ఏం చేస్తుంది మన పర్సనల్లో చూడమ్మా, 6 రూపాయలు పోను, 6 రూపాయలు రాను, ఉమ్, మధ్యలకు ఖర్చులకు 20 రూపాయలు, మొత్తం అమ్మ నాకు 20 రూపాయలు ఇస్తుండే. మా అమ్మ నాకు ఇచ్చింది కాబట్టి చెప్తున్నా. మేము మా ఇంటికాడ నుంచి మెహదీపట్నం వెళ్ళేది 6 రూపాయలతో, పోయి వచ్చేది 6 రూపాయలతో. నేను మా చెల్లెలు మా అక్కలు స్కూల్కి పోయి వచ్చేది. కానీ అప్పుడు ఇది ఇప్పుడు లేకుండే, ఉమ్, ఇప్పుడు ఉంది కాబట్టి చెప్తున్నాను. ప్రతిరోజు ప్రతి మహిళకు పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5,000 పైచులకు, ప్రతి మహిళ పైన 5,000 పైచులకు వారికి ఆదా చేస్తుందని చెప్తున్నా. ఉమ్. ఇస్తున్నాం చెప్తలే, ఆదా చేస్తుంది. ఆదా చేయడం అంటే ఇవ్వడమే కదా. సరే, ఉస్తాబస్ వల్ల మహిళలకు మంచి జరిగింది, చాలా మంది స్వాగతించారు, కొంతవరకు ప్రతిపక్షంలో వ్యతిరేకించారు. సో దీన్ని ఎంతగానో ఒప్పుకోవాల్సిందే. కానీ ఆటో కార్మికులు ఎక్కడైతే డైలీ కూలికి వెళ్ళే వాళ్ళు ఆటో కార్మికులు కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏందన్నా? నేను ఇప్పుడు 2012 సంవత్సరంలో మెట్రో వచ్చినప్పుడు అప్పుడు హైదరాబాద్ ఏమని చెప్పాలన్నా, ఆటోలు నడవవు, ఆటోలు అవసరం లేదనుకొని అన్నారు. కానీ మెట్రో వచ్చింది, ఆటో నడుస్తుంది కదా. ఇప్పుడు జనసాంద్రత పెరుగుతుంది పవన్, హైదరాబాద్ నగరం విస్తరిస్తా ఉంది. దానికి తోడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాడల్లో మొత్తం వ్యవస్థ నడుస్తూ ఉంది. ఏదో ఒక 10 మందికి అన్యాయం జరుగుతున్నప్పుడు జరిగి ఉండొచ్చు, కానీ వాళ్ళు న్యాయం జరుగుతుంది. కానీ 90% ప్రజలకు మేలు జరుగుతున్నప్పుడు 10% వ్యవస్థని మనం చూడకుండా ఉండలేము. వాళ్ళని కూడా కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదో చిల్లర మాట్లాడేది రాజకీయం చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్తన పవన్. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 55 సంవత్సరాల పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇది నిజం కాదా? అధికారం మా కొత్తనా, నాయకత్వం మా కొత్తనా? ఎప్పుడు చూసి చిల్లర మాట మాట్లాడుతూ ఉన్నాం. ఇంకెన్ని రోజులు కానీ ప్రతిరోజు ఉదయం లేవగానే మధ్యాహ్నం పడక ముందు నైట్ వరకు కూడా ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారు తిట్టడం, వారి కుటుంబాన్ని తిట్టడం, కాంగ్రెస్ పార్టీ తిట్టడం. ఏం పని చేసిరా మీరు? గత 10 సంవత్సరాలు మీరు చేసిన పని చెప్పుకుంటూ పోతే రాసుకుంటూ పోతే రామాయణం అంతా చెప్పుకుంటూ మహాభారతం అంతా. 9.5 ఏళ్లలో తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ కానీ గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదంటారా? చేసిన ప్రతి మాటకు వాళ్ళు నిజమైతే, చేసిన ప్రతి వాడు నిజమైతే రామండి మాట్లాడదాం. సంక్షేమ పథకాలు మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏ పార్టీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా నెరవేర్చలేదు. అటు రైతులకు కావచ్చు, ప్రతి ఇంటికి ప్రభుత్వం నుంచి అందిన పథకాలు కావచ్చు, లేదంటే ఇటు సిటీలో కావచ్చు, ప్రతి దాంట్లో మా హస్తం ఉంది, సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళిందని చెప్తూ వస్తున్నారు. 10,000 రూపాయల స్కామ్ చేసిరా అప్పుడు జిహెచ్ఎంసీ దానిలో. 10,000 రూపాయలు ఇంటికని చెప్పి అలా స్కామ్ చేసిరా. దళిత బంధు స్కామ్ చేసిరా, దగా చేసిరా దళిత బంధు చెప్పి. బీసీ బంధు అని బుకాయించిరా. దళిత బంధువులో దగా స్కామ్ చేసిరు, బీసీ బంధు అని బుకాయించిరు. హైదరాబాద్ లో వరదల్లోకి వస్తే వానలకు వస్తే 10,000 రూపాయలు స్కామ్ చేసిరు. వీళ్ళేం చేసిరు అన్న పొద్దుల్లో చేసిరు అని చెప్పి ఎక్కడ దళిత బంధు ఇస్తే 3 లక్షల రూపాయలు ఇవ్వాలని కమిషన్ అంట ఎమ్మెల్యేకి. అప్పటికి మాకు తెలియదు విషయాలన్నీ. ఎందుకు మాట్లాడుతారండి బుకాయి మాటలు? కమిషన్లో ఎవరండి? కమిషన్ కాకతీయుల మిషన్ కాకతీయులు ఎవరండి? మిషన్ భగతీయులు ఎవరండి? కాంట్రాక్టర్లు. ఎందుకంటే ఏది మన కూలేశ్వరము అంత పెద్ద అయింది, కాళేశ్వరము కూలేశ్వరము అంటే ఇంత పెద్ద వ్యవస్థలాగా అప్పుడు అబద్ధాలు మీరు మాట్లాడుకుంటా ఎందుకు చెప్తారని ముచ్చటాన్ని పొద్దున్నలో ముచ్చట్లు అంటే మాట అంటే మీ దగ్గర మాట ఉందని చెప్పి మీరు చెప్పిన ముచ్చట మేము వినాలా? మాటలు వేసిన పిట్ట ఎన్ని మాత్రమే వినాలా అనుకుంటారు. కేసీఆర్ లాగా మేము మాట్లాడుతున్నాము, అక్కడ కేటీఆర్ లాగా మేము మాట్లాడుతున్నాము. అరే మీరు మాట్లాడే ప్రతి మాటలో 99 కదా అబద్ధాలు ఉంటాయి కదా. మేమన్నామా డల్లాస్ అని చెప్పి, మేమన్నామా అని చెప్పి ఇస్తాంబుల్ అని చెప్పి ఎవరన్నా మాటలు హైదరాబాద్. అలాగని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదంటారా? 100 రోజుల్లో నెరవేరుస్తాము, ఏ ప్రభుత్వం నెరవేర్చిన హామీలు మేము నెరవేరుస్తాం అన్నవారు కాంగ్రెస్ పార్టీ కాదంటారా? చూడండి, ముందు వాటర్ ఉంది, ఒట్టే చెప్పమని చెప్పండి ఎవరికి? బీఆర్ఎస్ నాయకులకు. 2018లో 3,016 రూపాయలు ఇస్తా అని చెప్పి 2023 ఇచ్చారు. కురిపోయినా 5 ఏళ్ళు మాట్లాడరా? అడిగితే నిరుద్యోగం అలా చేసింది మీరు కాదా? లోపడేయించి నిధించింది మీరు కాదా? చెప్పండి.
అరే 15 నెలలు అయింది ప్రతి పని చేస్తా ఉన్నాం. చెప్పు, సన్న బియ్యం ఇస్తున్నాం పవన్ గారు, సన్న బియ్యం ఇస్తున్నాం. మీరే కదా 2021 ఇంటర్వ్యూలో కూర్చొని ముచ్చట పెట్టి చెట్టు కింద సన్న బియ్యం ఇస్తే 2,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది తెలంగాణ ప్రభుత్వం పైన, కాబట్టి ఇవ్వట్లేదని చెప్పారు కేటీఆర్. యూట్యూబ్ ఛానల్ ఇచ్చిందా? కానీ మేము ఇచ్చినాము, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి గర్వపడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా, తెలంగాణ రాష్ట్ర పౌరునిగా నేను గర్వపడతా ఉన్నా. దేశంలో ఎక్కడ ఉందా తెలిసి సన్న బియ్యం అని చెప్పి పవన్ గారు అడగండి, మీరు చెప్పండి. ఇంత నేరుగా, ఇంత ప్రత్యక్షంగా ప్రతి ఇంట్లో, ఇంత ముందు మన ఇంట్లల్లో సన్నబియ్యం ఉంటే ప్రతి గ్రామాల్లో ఏముంటుండే, సంక్రాంతికి ఉగాదికి సన్నబియ్యం ఉంటుండే, దీపావళి సన్నబియ్యం ఉంటుండే, దసరాకు సన్నబియ్యం ఉంటుండే మనం ఇంట్లల్లో. కానీ ప్రతి రోజు సంక్రాంతి ఉండాలి, ప్రతిరోజు దసరా కావాలి, నా పేదింటి కుటుంబం పెద్దింటి కుటుంబంలో బతకాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం కార్యక్రమం ఇస్తే కూడా దానికి కూడా ఏడిపోయి, ఇంకంటే ప్రజలు మంచిగా ఉండదు కదా అని మీ కోరిక బీఆర్ఎస్ నాయకులారా. ఇదేనా మీ కుట్ర, ఏదైనా కుతంత్రం? మంచి పాలన అంటే ఏం చెప్పాలనా? మీ మంచి పాలన కాదు, కళ్ళకుంటే కుటుంబ పాలన కాదు. మంచి పాలన అంటే మీరు బాబతి పాలన కాదు. ప్రతి ఇంట్లో ఆ పూటకు తినే అన్నానికి, ఆ పూటకు తినే ఆనందానికి వచ్చే ఆనందం చూడాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తపన అయింది. ప్రతిరోజు ముచ్చట మాట్లాడతారండి పొద్దుల్లో. కానీ 5 లక్షల మంది యువత రోడ్డు మీకు వచ్చి కొట్లాడినప్పుడు ఎక్కడ వినప్పుడు మీరు అప్పుడు చెప్పండి. 3,016 రూపాయలు అంటే 5 సంవత్సరాలు మీరు నిరుద్యోగులకు బాకీ ఉన్నారు. అది ముచ్చట మాట్లాడండి. మీ పక్క ఉన్న చెంచగాళ్ళు పెట్టుకొని పొద్దున్న లేవగానే సోషల్ మీడియాలో చిల్లర మల్లగా మాట్లాడుకుంటూ కొంచెం బాధ అనిపిస్తుంది. పవన్ గారు 15 నెలల 4 నెలలు ఎన్నికల పీరియడే. అంటే మేము 11 నెలలు పనిచేస్తాం. 11 నెలల్లో ఏ రాష్ట్రంలో లేని పనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తారు. ఇవన్నీ హామీలు కూడా ఇచ్చినని చెప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కాదంటారా? ఎందుకంటే ఢిల్లీ ఎలక్షన్ వేదికగా ప్రతి మహిళకు 2,500 ఇచ్చినామంటుళ్ళు, పూర్తిగా రుణమాఫీ చేసినామని మీరే చెప్పిళ్ళు. ప్రతి రైతుకు రైతు బంధు పేరట అయితే మీరు ఇచ్చిన రైతు భరోసా పేరట 7,500 ఇస్తా అన్న వాళ్ళు 6,000కే ఇచ్చిళ్ళు. ఏంటి, ఎందుకు ఇవ్వని హామీలు ఇచ్చినని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే మాట్లాడపడ పవన్ గారు 2022 సంవత్సరంలో వరంగల్లో మే 16వ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ సభ ద్వారా చెప్పడం జరిగింది. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామన్న ప్రతి మాటకు మేము కట్టుబడి ఉన్నాము, చేసి తీరామని చెప్తున్నాము. అయినా 100% తెలంగాణ రాష్ట్రం 100% అయింది. రెడీగా తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలలో ఏ జిల్లాకైనా మెట్టు సాయకుమార్ రెడీయా? 100% వస్తా, ఎక్కడికైనా వస్తా. 100% ప్రతి ఇంట్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసి తీరింది. ఎవరికో 2-3కి ఇంట్లో ఉన్నటువంటి కంబైన్ ఫ్యామిలీ 2 లక్షల పైన ఉంటే కాదు అని చెప్పాము. అయినా కానీ ఈ సమస్యను తీర్చడానికే విధాలా ప్రయత్నిస్తున్నాము. మేము జపాన్ సీఎం గారు దావోస్కి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా ఉట్టికెళ్తున్నా పవన్ గారు? చెప్పండి, ఉట్టికెళ్తున్నాడా? దేశం ఒక వ్యవస్థని రేపు తెలంగాణ చూడాలి, దేశ వ్యవస్థ మొత్తం తెలంగాణ చూడాలి, తెలంగాణ రాష్ట్రము ప్రపంచ స్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతో ఎండనక వాననక ప్రతి రోజు పనిచేస్తా ఉంటే ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 20 ఏళ్ళు పరిపాలిస్తారని చెప్పి ఈ కళ్ళబొల్లి మాట్లాడి కళ్ళకుండ కుటుంబం వాళ్ళ తాబేదారులు, వారి యొక్క చెంచాగాన్లు, వారి యొక్క కాంట్రాక్టర్లు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఆయన్ని తిడతా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పాలన పైన తక్కువ ఆలోచన ఉంది, అధికార దాహం పైన ఎక్కువ ఉందని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. అదే అంటున్నాను. ఎందుకంటే దాదాపు ఇక్కడున్న పాలన తెలంగాణ రాష్ట్రం నుంచి జరగట్లేదు, ఢిల్లీ వేదికగా జరుగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పదే విమర్శిస్తుంది. వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఇదే మాట్లాడతారు కదా, అధికారం మా కొత్తనా కాంగ్రెస్ పార్టీకి అడుగుతున్నా మీకు. నేను 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 55 సంవత్సరాల పైచులకు రాజకీయ వ్యవస్థని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. పొద్దున్న లోవంగానే మీకేం తెలుసా అని తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటారు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో మేము మునిగిపోయినా కూడా, ఇది రాసుకోండి విషయాన్ని, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 1200 విద్యార్థులు అమరులైన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని. 1200 విద్యార్థులు అమ్మిన తర్వాత కూడా కేవలం 500 మాత్రమే అన్నది బీఆర్ఎస్ పార్టీ. మేము 1200 అన్నది మేము ప్రతి ఇంటి కుటుంబానికి ఇండ్లు జాగా ఇస్తున్నాము, అది ఇచ్చి తీరుతున్నాము. అది మాకున్న కమిట్మెంట్.
కమిట్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్. అదే 50 ఏళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఏం చెప్తారు? మీకు ప్రతి ఇంటికి నీటి వ్యవస్థని కాపాడుతుంది, విద్యా వ్యవస్థను కాపాడింది, విద్యార్థి వ్యవస్థను కాపాడింది, యువతని కాపాడింది, మహిళా లోకాన్ని సృష్టించింది. అప్పుడు ప్రతి వ్యవస్థకు అందుబడే విధంగా అధికార వ్యవస్థని ప్రతి ఇంటికి చేపట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నారు కదా మరి. కాంగ్రెస్ అంటారు కదా వాళ్ళు. వీళ్ళ అధికార కరువు అయిపోయింది వీళ్ళకు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం కరువు అయిపోతుంది, ప్రజలకు కాదు. ప్రజలు ఆగి ఉన్నారు బాస్. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉండాలి? ఇంత మునుపు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్ ఉన్నాడు, ఇప్పుడు ఫామ్ హౌస్ అంటే ఆయన ఫామ్ హౌస్ కావాలి. కాబట్టి ప్రజలు నిర్ణయించారు, కేసీఆర్ గారు మీరు ఫామ్ హౌస్ లోనే ఉండండి ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు అని చెప్పి వాళ్ళు దీవించారు. ఆ దీవెన ఫలించింది. ఆ ఫలించిన దీవెనే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇప్పుడు ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. వచ్చే ఎన్నికల్లో వాళ్ళ అబ్బాయి కూడా గెస్ట్ హౌస్ కు పరిమితం అవుతాడు. వచ్చే ఎన్నికల్లో 2028 వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట శాసనసభ్యుడు ఉన్నటువంటి హరీష్ రావు శాసన మాజీ అవుతాడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కూడా మాజీ అవుతాడు. ఖచ్చితంగా దీన్ని ఒక టార్గెట్ గా తీసుకుంటున్నా. రాసుకోండి, S1 S2 సిద్దిపేట సిరిసిల్ల, సిద్దిపేట సిరిసిల్ల. ఈ S1 S2 వీళ్ళిద్దరూ వచ్చే ఎన్నికల్లో మాజీలు కావడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ బలంగా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల కన్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ హామీ ఇచ్చింది. సరే 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీని చూసినాము. ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దాం, తెలంగాణ సాధించుకున్న తర్వాత వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తారు, వీళ్ళు ఎంతవరకు ఇస్తారని చెప్పేసి ప్రజలు ఒకవైపు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ పక్కన కూర్చోబెట్టారు. కానీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారితో సహా ఇంకా బీఆర్ఎస్ విమర్శించడానికి కారణం ఏంటంటారు? విమర్శ కాదండి, మీరే తప్పు చెప్తున్నాము. పవన్ జర్నలిజం మీరు చేస్తున్నారు, మీరు ప్రతి మాట మీరు మంచిగా పలుకుతారు. కానీ మేము చెప్పగలుగుతాం కదా పవన్ గారు మీరు తప్పు చెప్పారని చెప్పి. హక్కు మాకుంటది, అదే హక్కు మీకుంది, కానీ చెప్పకుండా నాకు కూడా ఉంది. గత 10 సంవత్సరాలు మీరు తప్పు చెప్తున్నా మీకు. మీరు ఇది చేయొద్దని చేస్తే అది చేశారు, దానివల్ల ఇంత నష్టమైంది. కానీ అంతెందుకండి, సెక్రటరియట్ సచివాలయం కట్టనీకే ఎంత ఖర్చు అయింది చెప్పగలుగుతారా? ఎంత స్టార్టింగ్ చెప్పగలుగుతారా మీరు? 500లకు స్టార్ట్ అయ్యేది 10,000లకు అయింది. ఎందుకు అయింది? కింద ఏం బంగారం పెట్టారా, వజ్రాలు పెట్టారా? కింద ఏమన్నా ఒకటి అమరవీర స్తూపం కట్టారు ఇక్కడ సెక్రటరియట్ గా, అది ఎంత స్టార్ట్ అయింది? 40 కోట్ల స్టార్ట్ అయింది, 150 కోట్లకి అయింది. ఎందుకు అయింది? ప్రతి దాంట్లో కమిషన్ ఉందంట. కమిషన్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ సార్. బీఆర్ఎస్ పార్టీ 30-40% కమిషన్ తీసుకొని వాళ్ళ తాబేదారులకు, వాళ్ళ కాంట్రాక్టర్లకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ కుటుంబం కోసం వారి యొక్క వ్యవస్థ కాపాడుకోవడానికే వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటూ వారి యొక్క వ్యవస్థ నడుపుతున్నారు. ఎట్లున్నాయండి కాంగ్రెస్ పార్టీ 140% కాంగ్రెస్ పార్టీ, 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు కూడా మాకు మా బ్యాంక్ అకౌంట్ లో 2 కోట్ల రూపాయలు క్యాష్ లేవు, కానీ 10 సంవత్సరాలు మేము ఉన్న అకౌంట్ లో 1,500 కోట్ల డబ్బు ఎట్లా వచ్చింది? ఏ కూలి చేసిరు? ఏ నాలుగు కట్టిరు? ఏం కట్ల మోసిరా? ఇటుకలు మోసిరా మీరు 10 ఏళ్ళు? అంటే అక్రమమైన కాంట్రాక్టర్ ద్వారా అక్రమ డబ్బుని మీ బ్యాంక్ ఖాతాల్లో, మీ పార్టీ ఖాతాలో జమ చేసుకొని అహంకారంగా మాట్లాడతారా? డబ్బు మనం ఎక్కిందిగా మీకు? మీరేమో బీఆర్ఎస్ పార్టీ కమిషన్ పార్టీ అని మీరు అంటారు. కేటీఆర్ పొద్దున్నేసి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా కమిషన్ల కౌంటర్ ఓపెన్ చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటుంది. ఇప్పుడు ప్రతిసారి ఇట్లా మాట్లాడుతూనే వాళ్ళకి అంటారు దిమాక్ లేని దునియా నడుస్తుంది, వాళ్ళకి దిమాక్ లేని దునియా నడుస్తుంది వాళ్ళు అంటున్నాను. కొంచెం దిమాక్ ఉంది అసలు అంటున్నా. అరే బాబు 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలా ఇప్పుడు కూడా మా గాంధీ నాకు రా, మా అకౌంట్ నెంబర్ ఇస్తా, లేక అకౌంట్ నెంబర్ రాసుకో, ఇప్పుడే పవన్ గారు రాసుకుని అకౌంట్ నెంబర్ ఇస్తా, అప్పుడు చెక్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ అకౌంట్ ఖాతాల 2,06,00,000 రూపాయలు 60,000 రూపాయలు ఉన్నాయి ఇప్పుడు. 2,06,32,32 రూపాయలు ఉన్నాయి ఇప్పుడు. అది కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలో ఉంది. ఎన్ని 140 సంవత్సరాల చరిత్రల 50 సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ, 2004 నుంచి 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ. అయినా కూడా అప్పుడు రిలేషన్ గట్టిగా ఉన్నా కూడా ఎక్కడ కూడా ఏం కూడా మేము చిన్న పనులు చేయలేదు మేము. పవన్, మీ 2014 నుంచి 2023 వరకు మీ అకౌంట్ లో 1,400 పైచులకు డబ్బు ఏ విధంగా వచ్చింది చెప్పగలరు మీరు? మీరేమో ఎందుకు వచ్చింది అంత డబ్బు? అంటే అంత డబ్బు మీకు ఎట్లా వచ్చింది చెప్పకుండా, కానీ మా కోసము మేము అబట్టారు. అది కమిషన్ మీరు తీసుకున్నారా దుర్మార్గులారా? 10 ఏళ్లలో మేము ఇంత సంపాదిస్తే 50 ఏళ్లలో మీరెంత సంపాదించారు? ఎక్కడ ఉన్నది? కళ్ళ ముందే ఉంది కదా. నువ్వు రా గాంధీ భవన్కి రా. పవన్ ఎంత వచ్చిన గాంధీ భవన్కి
ఇప్పుడు 14,000 కోట్లు పెట్టుకొని 100 కోట్లు సమావేశాలు పెట్టి 100,000 కూడా మీరు రాలేదు పబ్లిక్ మీదకి. 100 కోట్ల డబ్బు పెట్టినటువంటి కేసీఆర్ వాళ్ళ కుటుంబము 100,000 పబ్లిక్ జనాలు రాకుండా కిల్లర మల్లగా మాట్లాడుతున్నారు. ఇక మీరా మా గురించి మాట్లాడేది? ఎందుకు అట్లా మాట్లాడతారు? అహంకారంగా మాట్లాడుతున్నారా? చెప్పండి. డబ్బు ఉందని మతంతో మాట్లాడుతున్నారా? అక్రమ సంపాదన మాట్లాడుతున్నారా? అరే బాగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ సభ్యం చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా చిల్లర మరగా మాట్లాడలే అన్న. కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు అధికారంలో లేదు, 10 ఏళ్ళు కార్యకర్తలు కొట్లాడిన వాళ్ళు స్టిల్ ఇంకా కొట్లాడుతూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఏం మెసేజ్ ఇవ్వాలి? అరే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మనకు సర్పంచ్ ఎన్నిక అవుతుంది, కౌన్సిలరు, మున్సిపల్ కౌన్సిలరు, జెడ్పీటీసీ, ఎంపీసీ, మన పిఎస్సిఎస్, అదేవిధంగా చాలా మన మార్కెటింగ్, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బతుకుతారు. పవన్ మిట్సాయి కుమార్ వాళ్ళ ఫాదర్ ఏమి ఎమ్మెల్యే కాదు, వాళ్ళ తాత ఎంపీ కాదు. ఒక సామాన్య కుటుంబం మాది, ఒక మద్దతు కుటుంబం, ఒక బీసీ కుటుంబం మాది. అయినా కానీ రాజకీయంతో పొడడంతో కాంగ్రెస్ పార్టీ జెండా మోసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా పిలిచి ఒక 38 సంవత్సరాల ఒక చిన్న యువకుడిని తీసుకొచ్చి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ద్వారా పనిచేసినందుకు అధికారంలో రాగానే ఒక ఫిషరీ చైర్మన్ చేయడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ. మా బాల్కొండ నియోజకవర్గంలో 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అపోజిట్ కు కొట్లాడిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా కేసులు ఎదుర్కొంటున్నారు. స్టిల్ ఇంకా వాళ్ళు ఇంకా కొట్లాడుతూనే ఉండు, ఏదో ఒక పదవి రాకపోదా, ఏదో ఒక మాకు రాకపోదా అని చెప్పేసి. కానీ అక్కడ ఉన్న కొందరు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్ళకి అధికారం కావచ్చు, లేకపోతే ఇతర పదవులు ఇస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల వ్యవహారం తీసుకొచ్చింది. మీకు తెలిసిన సమాచారం వచ్చినట్టు నేను మెదక్ జిల్లా సంబంధించిన ఎన్నికల పరిశీలనకు పనిచేస్తున్నా. ఇప్పుడు అందులో ప్రామాణికం ఏముందంటే 2017 వచ్చి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వీరికి వ్యవస్థకే మండల పదవి కానీ గ్రామ శాఖ అని చెప్పి పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలకు వారి నాయకత్వం పెంపొందడానికి మాత్రమే, కార్యకర్తలకు భరోసా కోసం 100%. 2018 తర్వాత ఉన్న 17 నుంచి ఉన్న వారికి మాత్రమే మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అదేవిధంగా విదేశ శాఖ అధ్యక్షుడిగా ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధినాయకత్వం రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క సారథ్యంలో ముందుకెళ్తా ఉన్నాం. కొంతమందికి నిర్ణయం జరిగి ఉండొచ్చు, కానీ 100% కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తకు న్యాయం జరిగి తీరుతుంది. వలస వచ్చిన వాళ్ళని ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ? ఓపెన్ టాస్క్ కదా పవన్. ఇప్పుడు 2017 చెప్పినాము, టాస్క్ అదే కదా. ఇప్పుడు 2017 తర్వాత వరకు వచ్చిన వాళ్ళకి కూడా ఇక 23 కొంతమందికి ఏం చెప్తారు? అధికారం ఎటుంటే వచ్చే వాళ్ళ గురించి అంటే ఇప్పుడు కొంతమందికి మనం మా చెప్పలేం పవన్. ఇప్పుడు అది మాకు ఉద్దేశం అనేది కాంగ్రెస్ పార్టీ కాపాడడం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి రక్షణగా ఉండడం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పెంపొందించడం ఫస్ట్. ఇప్పుడు చాలా మంది వస్తుంటారు, పార్టీలు మారడం, వాళ్ళ వ్యవస్థ ఉంటుంది. కానీ మా ఉద్దేశం ఏంటంటే 2017 నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే 17 నుంచి ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 17 ప్రామాణికం, ఎందుకంటే అప్పటి నుంచే ఉద్యమాలు గట్టిగానే. కాబట్టి 2017 నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి ప్రప్రదమైన ప్రాధాన్యత ఇవ్వడం. కానీ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీ కాదు, రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని మళ్ళొకసారి ఆ పేరు వస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు? అవునండి, బీసీ నాయకత్వం లేదంటున్నారు కదా, బీసీ కదా ఇప్పుడు బీసీ ప్రెసిడెంట్. మహేష్ కుమార్ గౌడ్ ఏ కాస్ట్ అండి అని ఏ సంబంధించిన వర్గం అండి? పవన్ గారు చెప్పండి. గౌడ్ ఎలాగ వస్తుంది? రెడ్డి ఓసీకి వస్తుందా? గౌడ్ బీసీ కదా. వీళ్ళు కన్నుల్లో కబోదులా ఒక్కరిద్దరికి ఇచ్చినంత మాత్రం న్యాయం చేసింది అంటారు పూర్తిగా? అట్లా మాట్లాడదు. కాంగ్రెస్ పార్టీ పీసీ పార్టీ అని అంటేనే పవర్ఫుల్ సెంటరు. అలాంటి పదవి రావడం అంటే బీసీ అంటే కూడా అది కాంగ్రెస్ పార్టీ బీసీల మక్కువ. ఇప్పుడు బీసీల్లో పార్టీ పదవులు మాకెందుకు, ప్రభుత్వంలో పదవులు కావాలా, ప్రభుత్వాన్ని ఏలే పదవులు కావాలా, ప్రజల్ని పాలించే పదవులు కావాలనుకో నిదానం వస్తుంది. వస్తాయి అన్ని, తప్పకుండా వస్తాయి. ఎందుకు రావు? బీసీ నాయకత్వం పెంపొందడం రేవంత్ రెడ్డి లక్ష్యం కదా. దాదాపు 42 మంది రెడ్డి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో లేరంటారు. రాసుకోండి. ఇప్పుడు 42% రాజకీయంగా, ఆర్థికంగా, వైద్యపరంగా, విద్యాపరంగా ఈ రోజు మేము పోయొచ్చాము ఆ గవర్నర్ దగ్గరికి. అది నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. 40% అంటే ఎంత పెద్దది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ 20% ఇచ్చి 1000 మాట మాట్లాడింది. 27% ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ దాన్ని 40% అంటే 15% పెంచింది. అంటే కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి అని, బీసీ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ అని, బీసీ అంటే బిగ్గెస్ట్ క్యాస్ట్ అని మేము నమ్ముతున్నాం. ప్రతి బీసీ నీకు చెప్తున్నాను పవన్, ఇంతకు మునుపు ఇందిరాగాంధీ గారి ఫోటో ఉంటుంది. ఇందిరాగాంధీ గారు
ఇప్పుడు రాహుల్ గాంధీ గారి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండబోతుంది ప్రతి బీసీ ఇంట్లో. ఉమ్. రాసుకోండి విషయం మీరు. తెలంగాణలో ఏదేమైనా సరే ఎవరు ఒప్పుకోకపోయినా సరే కులగణన మాత్రం బీసీల్లో చైతన్యం రేకెత్తించింది. బీసీల్లో బలమైన చైతన్యం వచ్చింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కులగణన జరిపిందంటే బీసీలకు అంతో కొంత న్యాయం జరుగుతుందని బీసీలు భావిస్తున్నారు. సో ఇంతవరకు ఇది కింది స్థాయికి తీసుకెళ్లగలుగుతారు ప్రజల్లోకి ఊళ్ళల్లో. ఇప్పుడు నీకు పవన్, కాంగ్రెస్ పార్టీ గ్రామం ఉంటది తెలుసా మీకు? ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు, ప్రతి మండలంలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని అదనుగా ముందు తీసుకెళ్లే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దాని నిబద్ధంగా పనిచేస్తూ ఉంటారు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క నేర్పని, అది కాంగ్రెస్ పార్టీ యొక్క మాత్రం సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎప్పుడు కూడా కోరుకుంటాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి విధానాన్ని, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే. నిజంగా కులగణన పూర్తి స్థాయిలో జరిగిందంటారు. ఎందుకంటే బట్టి విక్రమార్క గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది 96.9 పూర్తి స్థాయిలో జరగలేదు, మేము మళ్ళీ కొంత టైం తీసుకొని జరుపుతామన్న వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ లెక్కలు బయట పెట్టక ముందే సమరాలు చేసుకున్నారు గాంధీ భవన్ లో. దీని ఎట్లా 96% చేసినాము, ఇంకా 4% ఉంది. 2014-15 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ కొత్తగా అధికారంకి వచ్చినప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ప్రతి ఒక్కరు అని చెప్పి ఒకటే రోజులో సర్వే చేసి వాళ్ళు ఎవరు వచ్చిండో, ఎవరు తిన్నాడో, ఎవరు తెలియకుండా పడేసారు. ఎలాంటి రాజ్యాంగ పరంగా లేకుండా, శాసనబద్ధంగా లేకుండా చేసేసి ఇష్టం వచ్చిన పనులు చేసారు. చలో చేసినారు కదా. అప్పుడు కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, అప్పుడు ఉన్నటువంటి అన్ని పార్టీలు అందరూ ఆ రోజు నమోదు చేసుకున్నారు. మరి ఎందుకు కేసీఆర్ వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎందుకు నమోదు చేసుకోలేరు అంటే, మాకు తెలంగాణ అవసరం లేదు, తెలంగాణ వ్యక్తులు మేము కాదు అని వాళ్ళు మరొకసారి వాళ్ళ కడపలో ఉన్న మాటలు బయటకు వచ్చారు. ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో టీడీపీ ఉన్నప్పుడు తనే ప్రెస్ మీట్ చెప్పిండు, ఈ డేటా మేమెందుకు ఇవ్వాలి, పూర్తిగా లీక్ అవుతుంది, ఇబ్బంది ఉంటుంది ప్రజలకన్న వాళ్ళు. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, లైట్ ఉందా, గుడ్డు ఉందా, గో ఉందా అన్ని అడిగిన వాళ్ళకు సో అది వర్తించదంటారా? లేదండి. ఇప్పుడు మీకు సర్వే అంటే ఫస్ట్ ఏం అడిగారు? మీ పేరు, మీ ఏరియా, మీ స్టడీ, మీ క్యాస్ట్, మీరెవరు, మీరు ఏం చేస్తారు, అంతే. మిగతాన్ని టిక్ కొడితే లేకుంటే ఆప్షన్స్ మీ ఇష్టం. ఓకే, మీరు చెప్పిన క్లారిటీ ప్రజలకు ఎందుకు తీసుకెళ్ళింది? ప్రజలకు ఎందుకు కాబట్టి 96% కావడం అంటే ఎంత గొప్ప పవన్. 96%. ఇంకా 4% వాళ్ళు ఎక్కడ పోయారో అంత ఇల్లు ఉంటారు, కలుపుకొని కుటుంబాలు ఉంటాయి అలా. వాళ్ళకు పెద్ద కర్మ వాళ్ళది. వాళ్ళకి ఏం తెలుసేమో, వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏం మాట్లాడు, పెద్దరికంగా మాట్లాడితే కూడా ఏమంటారని చెప్పి చెప్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పనితనాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులందరూ ఒకటే బాధపడతా ఉన్నారు. ఎన్ని బాధలు పడినా, ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ ప్రగతి ఆగదు. సభ రజతోత్సవం సభ బీఆర్ఎస్ పార్టీ పెట్టి, టీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు అయింది. పెద్ద ఎత్తున ఎలకతుర్తిలో అంత పెద్ద సభ జరిగింది, పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తూ వస్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? మీకు 3 పాయింట్ మారుతా మా పవన్. ఫస్ట్ పాయింట్, అదే టీఆర్ఎస్ సభన బీఆర్ఎస్ సభన క్లారిటీ రావాలి. ఫస్ట్ పాయింట్ ఎందుకంటే 2001లో టీఆర్ఎస్ పుట్టి 2022లో టీఆర్ఎస్ పని అయిపోయింది. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయింది. అంటే వీళ్ళు 3 సంవత్సరాల యొక్క 4 సంవత్సరాల యొక్క ఉత్సవాలు చేసుకుంటున్నారా, లేకపోతే మేము టీఆర్ఎస్ తెలంగాణ పదాన్ని చంపినాం, తెలంగాణ వాదాన్ని ఇబ్బంది పెట్టినాము, తెలంగాణ పద సంఘాల్లో మేము అగౌరవపరచని చెప్పి వాళ్ళు సంపాదించుకుంటా ఫస్ట్ వాళ్ళు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మీకెందుకు, గులాబీ జెండాతో ప్రజలున్నారని చెప్పేసి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. జగదీష్ రెడ్డి లాంటి అమాయకుడు, జగదీష్ రెడ్డి లాంటి మూర్ఖుడు ఇంకా మాట్లాడుతుంటే మేమేమి మాట్లాడాలి చెప్పండి? ఇంకా 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 అంత చిల్లర మారుతారా అండి? టిఆర్ఎస్ పదమా బీఆర్ఎస్ పదమా? మీకేమంటా తెలంగాణ వాదం కోసమే తెలంగాణ ఉద్యమం అని చెప్పి 2014 2018లో గెలిపించారు మూర్ఖుల. తెలివిందా నీకు? జగదీష్ రెడ్డి మంత్రి అయినా 10 ఏళ్ళు మంత్రి చేసినావు, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నావు, తెలియలేక చిల్లర మాట్లాడుతున్నావు చిల్లరగా. తెలంగాణ వాడిని చంపించారా బా మీరు? నిజం చెప్పాను అన్న మనస్ఫూర్తిగా. బీఆర్ఎస్ సభ సక్సెస్ కాలేదంటారు ఎలకతుర్తిలో. నేను ఏమంటున్నా, 100 కోట్లు డబ్బు పెట్టి 100,000 సరే డబ్బులు పెట్టి 100 కోట్లు డబ్బు పెట్టి 100,000 అంటే 1,00,000 కూడా అలా జనాభా రాలేదు. 1,00,000 కూడా జనాభా రాలేదు. ఆయన మైక్ పట్టుకుంటాడు జగదీశ్వరరావు, ఆయన ఎవరు, ఆయన ఎర్రపల్లి దయాకర్రావు మాట్లాడేసి 15 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఉంది, బస్సులు అడ్డం పెట్టిర్రు, లాయలు అడ్డం పెట్టారు, ఏది చిల్లర మాట్లాడుతారు. కొంచెం మన చిల్లర చేయండి. అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు ఆర్టీసీ బస్సులు ఇచ్చినాం మేము. ఇంకా మీరు మాకు రిక్వెస్ట్ పెడితే
గవర్నమెంట్ తరపున ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి మీకు ఆర్టీసీ బస్సు సమకూర్చడము, అది మా మంచితనము, అది మా సమాధత. 2023 సంవత్సరంలో ఖమ్మంలో సభ పెడితే ఆర్టీసీ బస్సులు బిఆర్ నాయకులు, అప్పటి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్, విజయ్ కుమార్, అజ్ఞాన కుమార్, మేము మీరు ఎంత రిక్వెస్ట్ పెడితే ఒక్క బస్ తక్కువ జిల్లా అన్ని బస్సులు ఇచ్చినాం ఆర్టీసీ బస్సులు మీకు సభకు ప్రోత్సహించాలంటారు, ఇచ్చినాము. అయినా కానీ ఆ బస్సులు కూడా నింపుకోలేదు మీరు. ఇంకేమంది మీరు, ఇంకేం మాట్లాడుతుంది మీరు వచ్చి 100 కోట్లు పెట్టి 100,000 కూర్చాలి మీరు. ఇప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మల్లన్ లాంటి వాళ్ళే బీఆర్ఎస్ సభ పెట్టిన తర్వాత దానికి పూర్తి స్థాయిలో కౌంటర్ ఇవ్వడానికి కూడా మంత్రులు సరిపోతలేరని చెప్పేసి కామెంట్స్ వచ్చినాయి. దాని గురించి ఏంటి? సరే, ఆ సభనే సక్సెస్ కాలేదు, దాని ఏం మాట్లాడతామండి. సభ గురించి వాళ్ళకేం తెలుసు? బీసీఏ ముసుగులో చిల్లర మాట్లాడే వ్యక్తులకు వాళ్ళకేం తెలుసు అండి? ఆయన ఎట్లా బీసీ అవుతాడండి? మున్నూరు కాబన్న తన బీసీ కదా ఏమో. ఆయన ప్రతిరోజు కాశ్మీర్ పెట్టుకుంటాడా? ఇప్పుడు కాశ్మీరం కాదు, బీసీల వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు, బీసీ నాయకత్వం గురించి మాట్లాడుతున్నా. బీసీల పక్షాన మాట్లాడే వింటుంటే నువ్వు బీసీ మాట మాట్లాడు. నువ్వు కావాలని ఇంత ముందుకు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు పోయి వచ్చుకుంటావు ఎందుకు? అంటే అంత కకృతి ఏమొచ్చింది? అంత నీకు లాభం ఏమొస్తుంది? ఏమి ఇస్తరం పోతుందో? కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసింది, కులగణనలో బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు కాబట్టి తను పార్టీని వ్యతిరేకిస్తున్నట్టు తన ఛానల్ చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు నేను కులం చెప్తా పవన్, కొంతమంది వారి యొక్క వాయిస్ ని పబ్లిక్ లో చూపించుకోవడం కోసం, నలుగురిలో మేము ఉన్నామని తెలుపుకోవడం కోసం, బీసీలకు మేము నాయకత్వం చెప్పడం కోసం తపన పడతా ఉన్నారు. ఇంకోటి ఏం లేదా? ఇంకా దానికి మించి ఏం లేదంటారు? బీసీల కోసం కొట్లాడుతున్న వాళ్ళు కాదంటారా? కాదంటారు కదా. బీసీలను కొట్లాడితే బీసీ పక్షం రావాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పక్షం ఎందుకు పోతున్నావు? నువ్వు బీజేపీ పక్షం ఎందుకు పోతున్నావు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీ విలక్క అయింది అంటే, నువ్వు చేస్తున్న ప్రతి తప్పుని, నువ్వు చేసిన ప్రతి అక్రమాలని మేము దూరం పెడుతున్నామని చెప్పి మిమ్మల్ని చిల్లర మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీ తప్పుని క్షమించదు పవన్, చిల్లర మాట్లాడితే మేము క్షమించాం. మేము బీసీ పక్షపాతిగా ఉన్నాం. వినండి, వి హనుమంతరావు గారు పీసీ ప్రెసిడెంట్ అయినారు, కేశవరావు గారు పీసీ ప్రెసిడెంట్ అయినారు, డి శ్రీనివాస్ పీసీ ప్రెసిడెంట్ అయినారు, పునలక్ష్మి పీసీ ప్రెసిడెంట్ అయినారు, మల్లికార్జున పీసీ ప్రెసిడెంట్ అయినారు. అంటే నలుగురు అంటారు, మీరంటారు నలుగురు ముందు కాపు సామాజిక వర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పార్టీలో ఉన్న పదవులు కీలకమైన పదవిలో ఉన్నారు. పార్టీ ముఖ్యము, పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యము. పార్టీలో ఉన్న పదవులు ఎందుకు? బీఆర్ఎస్ నాయకత్వం పనిచేసిన కొంతమంది నాయకులు ఎందుకైతే బీసీ నాయకత్వం ఇంకా తెలియదు. ఎందుకు కిషన్ రెడ్డికి మళ్ళీ ఇచ్చారు బీజేపీ ప్రెసిడెంట్, ఎందుకు బీసీ పక్క పెట్టారు అంటే మేము మాత్రం కదా. సో పార్టీ పదవులతోనే సరిపెట్టుకోవాలంటే పార్టీ ప్రామాణికం పవన్. పార్టీ లేకుండా వ్యక్తి ఉండడు. పార్టీలో ఉన్నప్పుడు నాయకత్వం ఉన్నప్పుడే అది ప్రభుత్వం పోతాడు. పార్టీ పదవి చాలా పెద్ద కీలకం ఉంటది. ప్రభుత్వ పదవి అధికార పార్టీ చెప్పండి, పార్టీ ప్రభుత్వ పదవి కన్నా పార్టీ పదవి పెద్ద అంటారు. 100% 100%. దీనిపైన స్టిక్ అయి ఉంటారా? ఖచ్చితంగా దీనిపైన స్టిక్ అయి ఉంటారు. పార్టీ నిర్మాణమే, పార్టీ ప్రభుత్వమే, పార్టీ అధ్యక్షుడే రేపు జెడ్పీటీసీగా, రేపు ఎంపీగా, రేపు ఎమ్మెల్యేగా, రేపు ఎంపీటీసీగా ఈ పదవి ఉన్నప్పుడే అవుతాం. ఇప్పుడు నేను మండల అధ్యక్షుడు పనిచేసినప్పుడే కదా నేను మండల సంబంధించి ఎంపీపీ కాగలుగుతాను, మండల జెడ్పీటీసీ కాగలుగుతాను. పార్టీ పదవి ఉన్నప్పుడు కదా వ్యవస్థ కాపాడుతూ ఉంటాము. ఏదో చిల్లరగా వచ్చేసి మేము అది చేస్తాం కాదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన పదవి ఈజ్ ఏ కీ మెయిన్ రోల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఈ పదవి కోసము ఎంతో మంది హేమీలు కొట్టాడబడినా కూడా బీసీ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం అంటే కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకత్వాన్ని పెంపొందించింది. దానికి తోడుగా రేవంత్ రెడ్డి గారి మద్దతు. బీసీ నాయకత్వాన్ని పెంపొందించాలి, 47% బీసీలకు సామర్థ్యాన్ని పెంపొందించి రాజకీయంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. తద్వారా బీసీ నాయకులతో బీసీ ఆర్థిక స్తోమతుల కుటుంబాలు ముందుకు వెళ్తాయనే ఉద్దేశంతో మేము తీసుకునే ప్రణాళిక. ఈ ప్రణాళికబద్ధంగానే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముందుకు వెళ్తా ఉంది. ఎవరైనా చిల్లర మనం మాట్లాడినా బీఆర్ఎస్ గాని బీజేపీ గాని వీరు బీసీలకు బద్ధ శత్రువులు. బీజేపీ బీఆర్ఎస్ బీసీలకు బద్ధ శత్రువులు. బీసీ నాయకత్వాన్ని పికల వేలతో తీయాలని చెప్పి ఉద్దేశం వాళ్ళు ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు బ్యాక్ బోన్ గా పనిచేస్తుంది. బీసీ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ గా ఉండడం తెలుసుకుంటూ ప్రతి ఒక్క నాయకత్వాన్ని పెంపొందంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు వారి యొక్క నాయకత్వాన్ని పనిచేయడానికి ప్రతి సామాజిక కార్యకర్త, ప్రతి బీసీ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కంకణబద్ధమై వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. మీ ప్రభుత్వం మంత్రుల గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఎవరికి వారు ఎమ్నా తీరన్నట్టు మంత్రులు నడుస్తుందని చెప్పేసి కొన్ని వార్తలు అంటే మంచిగా పనిచేస్తే ఎవరికి వారు ఎమ్మ తీరంటారు. ఇంట్లో బయటకు వెళ్తే హెలికాప్టర్ కావాలన్నా,
స్థాయిలో పనిచేస్తున్నా. ఇప్పుడు నేను ఉన్నాను, మీరున్నారు. నన్ను ఇప్పుడు నన్ను రామన్నారు ఇక్కడికి, వరంగల్కి రామన్నారు. వరంగల్కి రావాలంటే నాకు కరెక్ట్ 3.5 hours టైం పడుతుంది కార్లో వస్తే. ఓకేనా? మళ్ళీ అక్కడ 7 hours. 7 hours లో నీకు ఎన్ని పనులు అవుతాయి? అదే నీకు మనం సపోజ్ సమయం అనుకూలంగా తీసుకొని పని చేస్తే ఇక్కడ చాలా పనులు ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ నేను 2 lane దిగుతా, అయితే ఇప్పుడు ఏమవుతుంది? సమయం కానీ పని చేయడమే కదా. ఇప్పుడు ప్రతిరోజు అంటే ఇంటికాడ నుంచి హెలికాప్టర్ బయలుదేరి వస్తుందా సెక్రటరీకి? ఎట్లా మాట్లాడు అందరూ చిన్న మాటలు? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు కలిసి వెళ్ళినారు. ఎందుకు వెళ్ళినారు? హైదరాబాద్ లో పని చూసుకొని అక్కడికి వెళ్ళారు. మళ్ళీ అక్కడ మనకి వచ్చి పని చేసుకున్నారు. కేవలం సమయం కుదుర్చుకొని ఇప్పుడు మేము ఢిల్లీకి ట్రైన్ ఉందండి, ఢిల్లీకి ట్రైన్ ఉంది, ట్రైన్ లో పోవచ్చుగా మన అందరం. ఎందుకు ఫ్లైట్ అవుతున్నాం చెప్పండి? టైం సేవింగ్ కదా. సమయము, అదే విధంగా డబ్బు, అదే విధంగా పని యొక్క వ్యక్తిత్వ నైపుణ్యము. ఇంత చిన్న ఇప్పుడు ఢిల్లీకి ఫ్లైట్ పోతే 2 hours టైం పడుతుంది. ట్రైన్ వెళ్దాం మనం, చలో ట్రైన్లో వెళ్దాం రేపటి నుంచి ఢిల్లీకి. రామన్ ఈ నాయకుల్ని మాట్లాడుతున్నా, చిల్లర మాట్లాడుతున్నా, రామని చెప్పండి. దుగ్గులో తిరిగిపోతుంది పని కాకపోతే. అదే సమయంగా అనుకూలంగా వచ్చి వాళ్ళు పని చేస్తున్నారు ఆయన పొద్దునంతా అని మెచ్చుకోకలేదు కానీ ఫ్లైట్ ఆడుతుందని చెప్పి ఏం మాట్లాడండి అది. బీఆర్ఎస్ అంటేనే 4 స్తంభాలు: కేటీఆర్, కవిత, హరీష్ రావు, కేసీఆర్. కేటీఆర్, కవిత, హరీష్ రావు పక్కకు తోసేస్తుంది, పక్కకు పెట్టేస్తుంది అనిపించి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే నేను చెప్పమంటానండి, వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు పంచాయతీలు అండి, మాట్లాడితే ఇట్లా మాట్లాడతారు. కేటీఆర్ కల్వకుంట్ల గారి కుటుంబం యొక్క కుతంత్రాలు, కుట్రలు అందరికి తెలిసిపోయినాయి. కవిత గారిని అవుతానికి హరీష్ రావు అవుతానికి కేటీఆర్, మరి కేటీఆర్ ని అవుతానికి కవిత, వీళ్ళ ముగ్గురిని అవుతానికి కేసీఆర్. పొద్దున్నలోగానే కుటుంబ పంచాయతీతో కేసీఆర్ గారు తలముఖలు అవుతున్నారు. యాక్చువల్ కేసీఆర్ యొక్క నాయకత్వంలో వీళ్ళు పనిచేస్తున్నారు, అదృష్టవంతులు అంతే వాళ్ళు. కానీ కేసీఆర్ ని జరిపేసి వాళ్ళ కుర్చీలో కూర్చోనికి వాళ్ళు కాపు కాసిన గుంట నక్కలా కూర్చుని పక్కన ఈ ముగ్గురు కేసీఆర్ గారిని అధ్యక్ష పదవి తిప్పేసి కాపు కాసిన గుంట నక్కల కూర్చొని ఒక తాచిపాము లాగా, ఒక గుంట నక్కలాగా, ఒక పందికొక్కులాగా కూర్చొని. కవిత బీసీ నినాదం ఎత్తుకుంది, ఒక బీసీ బిడ్డ మీరెట్లా చూస్తారు? అరే వాళ్ళకు కేవలం పొలిటికల్ స్టంట్ గిట్ట మాత్రం చెప్పండి పవన్ గారు. 9.5 ఏళ్ళు ఏం చేసి బీసీ ఎంతమంది బీసీ నాయకత్వం పెంపొంది చెప్పమ్మా? ఎంతమంది బీసీలను నువ్వు కాపాడు చెప్పు? నేను కుళ్ళతో ఇప్పుడు అంటే నాకు సమాచారము, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు బల్కంపేట రాజు అని చెప్పి, ఆయన 10 ఏళ్ళు పనిచేసినాడు, దళితుడు. ఆయన ఇంతవరకు ఒక చిన్న 10,000 వాళ్ళకు ఒక ఎస్సీ. ఇంకో మధుకర్ అని చెప్పినాడు, మధుకర్ యాదవ్ అని చెప్పినాడు, టీఆర్ఎస్ లో పనిచేస్తుండే. ఆయన పట్టించుకున్న 10 ఏళ్ళు వాళ్ళు యాదవ్ అయినా. కాంగ్రెస్ పార్టీ పట్టించుకుని కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడిని, కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య కుటుంబంలోనే ఒక సామాన్య బీసీ నాయకుడిని, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కుటుంబం మాది. మా కులం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్, మా బెస్ట్ కులస్తున్నాం మేము. మోస్ట్ బ్యాక్వర్డ్ కులస్తుంది నన్ను తీసుకొచ్చి 38 years ఇంతకు ముందే ఈ కుర్చీలో కూర్చుంటే కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకత్వం కూర్చొని కాంగ్రెస్ పార్టీ. నిజంగా కవిత అయితే బీసీ కార్డు ఒకటి ఉపయోగిస్తుంది, నిజంగా వర్కౌట్ అవుతుందా ఈ పొలిటికల్ కెరియర్ కి? వాళ్ళు నువ్వు నమ్మేది అయిపోయింది. ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు విస్మరించిర్రు, తిరస్కరించిర్రు. ప్రజలు తిరస్కరించినా కాంగ్రెస్ పార్టీ తిరస్కరిస్తుందా? తిరస్కరణ, విస్మరణ రెండేని ఒకటేసారి రెండేని విస్మరించిర్రు, తిరస్కరించిర్రు. రాసుకోండి. కాంగ్రెస్ పార్టీ అస్తమేం లేదు, కేవలం ప్రజలే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల క్షేమమే, ప్రజల పక్షమే. కాంగ్రెస్ అంటే ప్రజలు, ప్రజలు అంటే కాంగ్రెస్. కమిట్మెంట్ అంటే కాంగ్రెస్ అంటే కమిట్మెంట్ తో పనిచేస్తాం. ఎప్పుడు కూడా ప్రజల క్షేమమే, ప్రజల ధ్యేయమే, ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. కేటీఆర్ గురించి ఏం చెప్తారు? కేటీఆర్ సీఎం అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కేటీఆర్ ని కేసీఆర్ నమ్మడు, నేను చెప్తున్నా కదా. కేసీఆర్ కవిత నమ్మడు, కవిత హరీష్ రావు నమ్మదు, హరీష్ రావు మళ్ళీ కేటీఆర్ నమ్మడు. వాళ్ళ కుటుంబాలు 4 చక్రాల ఆటలు ఆడుతున్నాయి. వాళ్ళకున్నటువంటి కారు ఉన్న గుర్తుందో ఆ 4 టైర్లు వీళ్ళు తీసేస్తారు, తీసేసిర్రు. ఇంజన్ ఉన్నాడు వాడు మన కేసీఆర్, అది తీసేస్తారు వాళ్ళు. రైట్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి ఏం చెప్తారు? అని ఇప్పుడు AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి బీఆర్ఎస్ పార్టీ ఒక అల్ప సంతోషాన్ని పొందింది. నిజంగా అల్ప సంతోషాన్ని జంతువులు మీకు అక్కడ కూడా జంతువులు ఉంటే అలాగే అందులో మీకు గమనించవచ్చు. నెమళ్ళు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, కానీ మీకు అందులో మిస్ అయినాయి చెప్పాలా? ఏనుగులు మిస్ అయినాయి ఏలో, ఇంకా డైనోసార్లు మిస్ అయినాయి. అది కూడా మిస్ అయితే అది కూడా వచ్చి ఉంటే చాలా బాగుంటుండే.
బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి స్టంట్లు ఉన్నాయి కదా, అందులో అన్ని వేసారు, అన్ని పక్షులు వేసారు అలా. ఉమ్. ఇప్పుడు ఏనుగులు లేరు, డైనోసార్ లేరు. కానీ నిజం అది వేసి ఉంటే ఇంకా బాగుంటుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చదువుకున్న పిల్లలు కూడా protest నేను ఇంకా చేశారు. నేను ఏమంటున్నాను, ఉమ్. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా 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 అద్భుతంగా దాన్ని క్రియేట్ చేసారు. ఉమ్. ఎంత అద్భుతం అంటే లేని యొక్క వ్యవస్థని సృష్టించి ఎక్కడో అయినటువంటి ఎప్పుడో రాజస్థాన్ లా ఎక్కడో మధ్యప్రదేశ్ అయినటువంటి కొన్ని వీడియోస్ ని సృష్టించి చనిపోయారు, ఇంటికి వచ్చి దుప్పిని నీళ్ళు తాగింది అని చెప్పి వైజాగ్ దానికి వచ్చి తెలంగాణలో పెడతారు. ఎక్కడో మహారాష్ట్రలో మధ్యప్రదేశ్ అయినటువంటి కొన్ని చనిపోయిన జింక వీడియో అది పెడతారు. వీళ్ళందరూ పెట్టేసి అది పెట్టేసి ఆ తర్వాత కేవలం అందులో ఒక డైనాసార్ ని ఒక ఏనుగుని పెట్టి ఉంటే మొత్తం జూ పార్క్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని ఉంటుండే. అది మర్చిపోయారు వాళ్ళు. అలాంటి చెప్పడం చేయని చెప్తున్నాను. మీరు ఎన్ని తప్పులు చేసినా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ తప్పులని ప్రజలు చూస్తా ఉన్నారు. ఎందుకు కిషన్ రెడ్డి డిలీట్ చేసిండు, వీళ్ళందరూ ఎందుకు ఇచ్చిండు, మాకు వాళ్ళు పెడితేనే ఇష్టం అంటారు. ఏం చింత ఎట్లా మాట్లాడండి. ఓ నాయన మీలాంటి అజ్ఞానంలో కింద అంటారు, ఏమేం మాట్లాడాలి. రైట్, ఫైనల్ గా ర్యాపిడ్ ఫైర్ కొందరు పేర్లు చెప్తా, వాళ్ళ గురించి ఒక్కో మాటలో మీ ఒపీనియన్. ముందుగా రాహుల్ గాంధీ, పవర్ సెంటర్ బీసీ నాయకుడు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి, నరేంద్ర మోడీ స్టంట్ మాస్టర్ అండి, స్టంట్ మాస్టర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన రైజింగ్ స్టార్, రైజింగ్ ఫర్ తెలంగాణ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన ఉద్యమకారుడు. పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ కార్యకర్త, నిజమైన కాంగ్రెస్ నాయకుడు. మంత్రులు, ద టీమ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కెప్టెన్ గా పనిచేసి అందరూ వైస్ కెప్టెన్ గా సభ్యులుగా మంచిగా టీం వర్క్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఇంతకు ముందుకు ఎలా రోహిత్ శర్మ గారు ఎట్లా టీం తీసుకున్నారో అలాంటి టీం రోహిత్ శర్మ గారు. చాలా మంది రోహిత్ శర్మ గారి పాత్ర తెలంగాణ ముఖ్యమంత్రి పోషిస్తున్నారు. చాలా మంది ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కర్మ అది. ముఖ్యమంత్రి గారి పేరు వాళ్ళ కర్మ అది. ఇప్పుడు ఒక మనిషి పేరు రావాలంటే నీకు ఇప్పుడు ఒక నిర్ణయానికి పెంచాలి, నీ పేరు నాకు తీసుకోవాలంటే నువ్వు అసలు నీకు ఆ స్థామత ఉండాలి, ఆ స్థాతకత ఉండాలి. ఎవరైనా కానీ ఎనీబడి నీకు స్థాయి ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు తీయాలంటే నీకు ఆ స్థాయి ఉండాలి. మన పేరు తీసిండ కేలకొండ చంద్రశేఖర్ రావు, తిలగా స్థాయి లేదు. ఈగన్ తీసి పాడేసినట్టు పాడేసిందని కొందరు విమర్శిస్తున్నారు. ఎందుకు మిమ్మల్ని తీసి కింద కూర్చోట్లే ప్రతిపక్ష పాత్రలు 100 కోట్ల 1000 కోట్ల అది మన వ్యవస్థలో మిమ్మల్ని అమాంతం తీసి కూర్చోబెట్టి ప్రతిపక్ష పాత్రలో నెక్స్ట్ ఎన్నికల్లో అది కూడా వాళ్ళకు నిజంగా ఒక్కొక్క ఫైనల్ క్వశ్చన్ చెప్తున్నా. 10 సంవత్సరాలు మేమే ఉంటాం, 10 సంవత్సరాలు ఇక్కడనే ఉంటాం అని ఇంత బలంగా చెప్పడానికి కారణం ఏంటి? అని మన రిగ్గింగ్ ఇట్లాంటి ఏమైనా చేస్తారా అంటే ఇంకా 10 ఏళ్ళు 2020 ఇంకా 10 ఏళ్ళు అంటున్నాము. ఈ 5 ఏళ్ళు వచ్చేసి అయిపోయినట్టుగా. ఈ 5 ఏళ్ళు పవన్, ఈ 5 ఏళ్ళు మేము సూపర్ ఉన్నాము. ఇంకా 2028 నుంచి ఇంకా 10 ఏళ్ళు అంటే నువ్వు ప్రజలు ప్రజలు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ మీరెందుకు ఇస్తున్నట్టు? మీరు ఏమైనా చేస్తారా? ఎట్లా మాట్లాడుతావు పవన్? అంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజల క్షేమంతో ఉన్నటువంటి పార్టీ, ప్రజల సంక్షేమ పార్టీ, ప్రజల సంక్షేమంగా పనిచేసిన పార్టీ కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది ప్రజల పైన. అన్ని సంక్షేమ ఫలాలు ఇంటికి వెళ్తారు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ అన్న. నిజంగా మీరు ఇంకా ముందుకెళ్లాలా, మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.